హలో గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు సాయి కుమార్. నేను మాట్లాడుతుంది మోనికా సాయి బ్లాగ్స్ నుండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈవినింగ్ అవుతుంది, ఏం లేదు, నా రూమ్లో చిన్న సెటప్ చేసుకున్నాను అనమాట. ఇది ఎలా చూపెట్టాలి మీకు రూమ్. ఇదైతే నా రూమ్. ఈ టీవీ పనిచేయట్లేదు, అంటే పనిచేస్తుంది కానీ కొత్తది తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. అందుకే దీనికి ఏం ఫిట్ చేయించలేదు. ఇప్పుడైతే మా మౌనికి ఏం చేస్తుందో నాకు వచ్చేసింది. ఏం చేస్తున్నావు? చాయ్ బిస్కెట్. నువ్వే తాగుతావా చాయ్? ఏ తేజస్, ఏం చేస్తున్నావు? రోజు సినిమానేనా? 2 days అవుతుంది సినిమా. ఇప్పుడే టీవీ గురించి చెప్పినా కదా, టీవీ కొంటాను. అయితే దసరాలో సేల్స్ ఉంటాయి కదా. దసరా అంటే దసరా కాదు, దసరా కంటే ముందే సేల్స్ పెడతారు. అప్పుడు తక్కువ అవుతుందని. ఇంకేమైనా కావాలి? ఎనీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? రిక్వైర్మెంట్స్ ఇంకా టీవీ ఫస్ట్, ఇంకేముంది అంతే. ఒక ఫ్రిడ్జ్, మాదైతే ఫ్రిడ్జ్ ఇది ఖరాబ్ అయింది. ఆర్డర్ పెట్టాం కానీ ఇంకా అతనైతే రాలేదు. అది ఎప్పుడు చేస్తాడు ఆయన? 15 days అయిపో, 1 month నియర్లీ. ఇంకా ఏం లేదు, వర్షం పడితే మేము కొనుకొత్తేంది, నేను తింటా అంటామని. అంతే కదా, ఇంట్లో చేసిన మనిషి ఉండే కదా. బయట కూడా ఏం చేస్తలేరు, మొత్తం వర్షమే కదా. ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, అంతే. మరి ఫాస్ట్ ఫుడ్ తప్ప ఏముంటుంది. అది చాయ్ కింద పడ్డది, ఇది మనకు అలవాటే. హాయ్ తేజస్, హాయ్ చెప్పు. ఆ మావాడు మంచి మాడతాడు కానీ ఈరోజే మాడతాడు. నిద్రలకి లేచిండు, నూనె అయితే పెట్టుకున్నాడు 30. అంతేనా? ఏంటి సెల్సా ఆడుకుంటున్నావు? మాట్లాడవా? నువ్వు మాట్లాడతావు కదా. అయ్యో అలిగిండు. ఇంకేమైనా కావాలా? ఇది బీరువా కింద పెట్టాలి బండ. ఏడా ఇదైతే నా ల్యాప్టాప్, ఇన్ఫినిక్స్ కంపెనీది. అప్పట్లో ఆఫర్లు వస్తే తీసుకున్నాను అనమాట. 2022 అప్పుడు అంతే కదా మరి, ఆఫర్లలో వస్తే తీసుకోవాలి. అయిపోయిందా చాయ్? ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? మాట్లాడవా? నువ్వు మాట్లాడుతావు కదా, నువ్వు లాగా తీస్తావు కదా. అయ్యో ఏది నిద్రలకి లేచిండు, అలిగిండు. తేజ్ మాట్లాడు. అయ్యా మాట్లాడవా? ఫ్రెండ్స్, మా మౌనికకి అయితే చదివితే జ్వరం వస్తుందట. చదివే వాళ్ళందరికీ జ్వరం వస్తుందో లేదో కామెంట్ చేయరు. అంటే చదివితే జ్వరం వస్తుందా? చదవాలనిపిస్తే జ్వరం వస్తుందా? చదువు గుర్తొస్తే జ్వరం వస్తుందా? ఏంటిది? హెయిర్ ఆయిల్ మొత్తం రుద్దినావా? బుక్ తీసిన, 2 పేపర్లు చదివినా, చాలా అయింది. చదివినాక ఆయన నెత్తి మంటలేదు. అందుకే ఆయిల్ పెట్టుకుందా? ఆయిల్ ఇద్దరు కూర్చుని, అందుకే ఆయిల్ పెట్టుకుందా అన్నమాట. అంటే చదివే వాళ్ళందరూ ఖచ్చితంగా ఆయిల్ డబ్బా దగ్గర పెట్టుకోవాలన్నట్టు రాసుకోవడానికి. మరి ఈ బుక్ చదవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు నువ్వు దేనికి ప్రిపేర్ అవుతున్నావు చెప్పు? ఏ ఎగ్జామ్స్? టెట్ ఆల్రెడీ క్వాలిఫైడ్, కానీ ఎక్కువ మార్క్స్ కోసం నాని ఏమనకు ప్రిపేర్ అవుతుంది అనమాట. ఎప్పుడు ఈ నాకు తెలిసి నవంబర్లో ఉంది టెట్. కొత్తది వేస్తా అన్నాడు. ఫ్యాన్ అది దాని పక్కది
ఇంకా ఇంకేమైనా చెప్తావా? అయిపోయిందా? వీడియో ఎందుకు? అయ్యో మాట్లాడు, ఏమైతుంది? అయ్యి మాట్లాడాలి, సినిమా పెట్టు, జరసేపు చూస్తా. ఇప్పుడు అప్పుడు హెడేక్ తగ్గుతుందా? చాయ్ తాగుతున్నా, నేను ఆయిల్ పెట్టుకున్నాక తగ్గింది. రెండే పేపర్లు కాదు, రెండే పేపర్లు. ఏది 10th క్లాస్ సోషల్? ఏయ్ ఆగబెట్ట అది పోతుంది. అది కాదు, అది కాదు, నాగా అది కాదు, ఇదే ఇవ్వాలి ఫ్యాన్. వస్తుంది ఏమనకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పు నాని, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అయ్యో బాయ్ చెప్పమన్నా వండుకుంటున్నాడు. రోజైతే హుషారు ఉంటాడు కానీ ఇప్పుడైతే సపోర్ట్ చేస్తలేడు మావాడు. తాగుతామమ్మా, ఛాయ్ తాగుతాం కానీ బాయ్ బాయ్ చెప్పి వీడియో ఎందుకంటే బ్లాగ్ బిస్కెట్లు ఏం తినాలి. ఓకే ఫ్రెండ్స్, నాని బాయ్ చెప్పురా. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.